రిపబ్లిక్ డే వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. కర్తవ్య పదిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు త్రివిధ దళాల పెరేడ్ జరగనుంది. ఇక రిపబ్లిక్ డే వేడుకలకు ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఢిల్లీలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. దాదాపు 70 కంపెనీల పారామిలిటరీ 15,000 మందికి పైగా ఢిల్లీ పోలీసులు పహారా కాస్తున్నారు. మరోవైపు వేల సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక తెల్లవారుజాము 4 గంటల నుంచి మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. రిపబ్లిక్ డే వేడుకలు చూడటానికి కర్తవ్య పదకు భారీగా వస్తున్నారు జనం. New Delhi, the enthusiasm and pride in each one of you illuminates the spirit of this grand celebration. ఇక రిపబ్లిక్ డే పెరేడ్ లో త్రివిధ దళాల సాయుధ సంపత్తి, సైనికుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వీటితో పాటు 16 రాష్ట్రాలు, 10 కేంద్ర మంత్రిత్వ శాఖల శకటాలు పెరేడ్ లో పాల్గొననున్నాయి. స్వర్ణిం భారత్ విరాసిత్ ఔర్ వికాస్ ఇతివృత్తంతో శకటాల ప్రదర్శన కొనసాగనుంది. ఇక ఇప్పటికే 2025ను సంస్కరణల సంవత్సరంగా ప్రకటించిన రక్షణ శాఖ దానికి అనుగుణంగా శకటాలు ప్రదర్శించనుంది. ఇక రిపబ్లిక్ డే పెరేడ్ రాష్ట్రపతి భవన్ నుంచి కర్తవ్య పథ్, ఇండియా గేటు మీదుగా ఎర్రకోట వరకు జరగనుంది. దాదాపు 77,000 మంది పెరేడ్ ను ప్రత్యక్షంగా వీక్షించినట్లు తెలుస్తోంది. ఈ పెరేడ్ కు పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. గణతంత్ర వేడుకల్లో సాయుధ బలగాల సంపత్తిని ప్రపంచానికి చాటనుంది భారత్. అలాగే పిరమిడ్ ఆకారంలో బీఎస్ఎఫ్ సైనికులు చేసే డేర్ డెవిల్స్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. Despite the winter chill in the New Delhi, the enthusiasm and pride in each one of you illuminates the spirit of this grand celebration.